వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. రాష్ట్రంలో నకిలీ మద్యం కారణంగా పేద కుటుంబాలు ప్రాణాలు కోల్పోతున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో ర్యాలీ నిర్వహించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ ర్యాలీలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. నకిలీ మద్యం తయారీ విక్రయానికి అనుమతించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల ప్రాణాలతో ఆటలాడుతుందని, నకిలీ మద్యం వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయని, గర్భశోకాలు, ఆర్థిక కష్టాలు పెరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనంగా వహిస్తుందని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు పట్టణంలో గాంధీ పార్క్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జమ్మలమడుగు రోడ్డులోని ఎక్సైజ్ కార్యాలయం వరకు కొనసాగింది. ప్రభుత్వం పాడిగట్టి మోసిన మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని పేదల హక్కుల కోసం పోరాటం ఆగదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. నకిలీ మద్యం వల్ల మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని, పేద ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న ఈ రాక్షస ప్రభుత్వంపై నిరంతర ఉద్యమం కొనసాగుతుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో జరిగిన ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తేలుతో కుట్టించుకోవడం అనే ఒక సామెత మన గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంటూ వస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కూడా అట్టే ఉన్నాయి. డబ్బులు ఇచ్చి విషం కొనుక్కొని తాగే పరిస్థితి. బ్రాంతి కాదు కొనుక్కుంటున్నది ప్రజలు. దుడ్డిచ్చి తేలే విధంగా కరిపించుకుంటున్నారు. 130 రూపాయలు డబ్బులు పెట్టి ఓఏపీ కొనుక్కొని దాంట్లో ఉండే బ్రాంతి కాదు ప్రజలు తాగేది. విషం తాగుతున్నారు, స్పిరిట్ తాగుతున్నారు, కల్తీ మద్యాన్ని తాగుతున్నారు, కిడ్నీ చెడిపోయేదానికి తాగుతున్నారు, లివర్ పాడైపోయి మరణించేదానికి తాగుతున్నారు. ఒక 6 నెలల కాలం ఇది తాగిన తర్వాత తప్పనిసరిగా అనారోగ్య పాలు కావాల్సిందే. మరొక 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు మరణించాల్సిందే. ఇప్పుడు 15 నెలలు అయింది ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మబట్టి. ప్రతిరోజు ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు పదుల సంఖ్యలో అనారోగ్యంతో మరణిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేద ప్రజలకు, ఎవరి ప్రాణాలను టార్గెట్ చేస్తుంది ఈ ప్రభుత్వం? ఈ నకిలీ మద్యం ధనవంతులనా? కాదు, పేద మధ్యతరగతి వాళ్ళు తాగే బ్రాందీ, విస్కీని టార్గెట్ చేసినారు. ప్రజలారా, మన పేదవాళ్ళు ఏమైతే తాగుతారో 99 రూపాయలు షాట్ అంట, బెంగళూరు మాల్ట్ అంట, కేరళ మాల్ట్ అంట, ఓఏబి అంట, బిన్నీస్ అంట, ఇవన్నీ 99 రూపాయలు, 110 రూపాయలు, 130 రూపాయలు. ఇవన్నీ తాగేది ఎవరు? పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారు తాగుతున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము, పెద్దలు నకిలీ మద్యాన్ని తయారు చేయించే వెనుక వీళ్ళు ఉండి